3-4 క్వింటాలు ఇది దాంతోనే తృప్తి పడతా 5-6 క్వింటాలు అయితే తృప్తి పడతా 2000-3000 మనకు 6 క్వింటాలు అయినా గిట్టలేదు 10 అయితేనే 15 2000 కూడా కమ్మి అంతే. అప్పుడు మేలు ఇచ్చేది ఇది ఫస్ట్ అప్పుడు మీరే అక్కడ పోయి. నమస్తే అండి, అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పాతపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ రామాంజన్ రెడ్డి గారు దాదాపు 35 సంవత్సరాల నుంచి అయితే ఈ సోయాబీన్ అయితే సాగు చేస్తున్నారు. మరి ఈ సోయాబీన్ సాగు యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రామాంజన్ రెడ్డి గారు. నమస్కారం. రామాంజన్ రెడ్డి గారు, మీరు ప్రత్యేకంగా ఈ సోయాబీన్ని అంతర పంటగా ఎందుకు ఎంచుకోవడం జరిగింది? ప్రధానంగా ఈ పంటను ఎంచుకోవడానికి కారణం ఏమంటే, సోయాబీన్ అనే పంట 1990 సంవత్సరం నుంచి ఇక్కడ మనం వేసుకుంటున్నాం సార్. మేము అంటే మీ ఏరియాలోనా? మా ఏరియాలోనే 1990 సంవత్సరాల నుంచి 90 నుంచి అంటే దాదాపు 20 సంవత్సరాల పై నుంచి వేసుకుంటాం ఇక్కడ. దీనివల్ల ఏం జరిగిందంటే, పూర్వం వేరుశనగ ఎక్కువ వేసేవాళ్ళం. దానివల్ల మేము పంటలో కోత కోయడంలో కానీ వర్షాభావం వల్ల కానీ చాలా తీవ్రంగా నష్టపోయినాం. విపరీతంగా రావడం జరిగితే భూమిలో ఎక్కువ కాయలు పోవడం పోతే మేము చాలా నష్టపోతా ఉంటాం. ఎందుకు మేము అనుకోకుండా సోయాబీన్ పంట గురించి కొద్దిగా విన్న తర్వాత ఫస్ట్ టైం JS 335 అని చెప్పి ఆ పంట మేము ఇక్కడ తేబడింది. పంట సోయాల రకం JS 335 అని రకం. అది వాళ్ళు ITC కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చినారు ఫస్ట్ టైం. అంటే మీరు ఫస్ట్ టైము ఒక కొత్త పంటకు వెళ్ళినప్పుడు దాని లోతుపాట్లు అంతగా తెలియదు. మరి మీరు ఎట్లా అంటే దాన్ని అధిగమించారు? మేము దాని గురించి చెప్తాం. ఫస్ట్ ఏం చేసినామంటే, మార్కెట్ గురించి మాకు తెలియదు, పంట గురించి మాకు తెలియదు. అయినా ఈ పంట గురించి కొద్దిగా ఈ భూమి వల్ల మేము ఎక్కువ నష్టపోతా ఉంటాం కాబట్టి వేరుశనగ వల్ల ఇది వేస్తే మాకు కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఇక్కడ పంట తేవడం జరిగింది. పంట చేసిన తర్వాత ఆ సంవత్సరం విపరీతమైన వర్షాల వల్ల బాగా పెరిగిపోయి నష్టపోయినాం. అయినా ఆ సంవత్సరం మళ్ళీ అదే పంట తెచ్చి మళ్ళీ వేసేటప్పటికి బాగా లాభం. వేసిన మొదటి పంట పోయింది ఫస్ట్ టైం, చాలా నష్టపోయినాం. అయినా తర్వాత ఏం జరిగిందంటే, మళ్ళీ అదే పంట వేసేటప్పటికి మేము అందరూ బాగా మంచి పంట దిగుబడి తీసినారు. ఇప్పుడు ఈ కొత్తలో ఈ టైంలో నీళ్లు పెట్టి ఖరీఫ్ పంట పండిస్తున్నాం. పూర్వం నీళ్లు లేవు, వారికి వర్షంతోనే పంట పండించుకునేవారు. 4 క్వింటాలు 5 క్వింటాలు పండుతుంది. తర్వాత ఈ నీళ్లు పెట్టడం వల్ల ఖరీఫ్లో దిగుబడి బాగా పెరిగింది, మాకు మంచి లాభాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎకరాకు ఎన్ని కిలోల విత్తనం అయితే అవసరం అవుతుంది? 40 కిలోలు పడుతుంది సార్. 40 కిలోల విత్తనం అయితే బాగా సఫిషియెంట్గా ఉంటుంది పంట. కిలో ధర ఎంత ఉంటుందండి? మామూలుగా 80 రూపాయలు ఉంటుంది సార్. మార్కెట్లో దొరుకుతుందా? లేకపోతే మార్కెట్లో దొరుకుతుంది, కాకపోతే మాకు రైతుల దగ్గర పండించిన పంట పండుకుంటే మాకు బాగా విత్తనం బాగా క్లారిటీ బాగుంటుంది సార్ మాకు. అవునండి, అంటే మన కళ్ళు ఎదురుగా పంట ఉంటుంది కాబట్టి విత్తనం కూడా నమ్మకం ఉంటుంది. మరి ఎకరాకు 40 కేజీలు అన్నారు. ఇది ఇరుసాలు వేస్తారా లేకపోతే ఒకసారి వేస్తారా? వర్షాధారంగానా, నీటి పరిస్థితితో పెడతారా, ఎట్లా? ఇది నీటి నిల్వకు పెట్టుకోవచ్చు, వర్షంతో కూడా పెట్టుకోవచ్చు సార్. వర్షంతో పెట్టుకుంటే దిగుబడి తగ్గుతుంది, వర్షాలు తక్కువ. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం, కనీసం 3-4 తలలు అవసరం ఉంటాయి నెలకి. ఈ రేగడి పొలాలు అయితే నెలకి 2 తలలు అయితే సరిపోతాయి. అదే గర్భ నెలలు అయితే నీళ్ళు ఎక్కువ పడతాయి సార్. గరువు నెలలు అంటారు కదా, అవి వాటికి ఎక్కువ పడతాయి. రేగడి పొలాలకి అంత అవసరం లేదు నీళ్ళు. అసలు పంట కాలం ఎంత అండి? ఇది 90 నుంచి 110 రోజుల వరకు ఉంటుంది సార్ పంట. దాదాపు 3.5 నెల ఉంటుంది. 90 రోజుల నుంచి 3 నెలల. వర్షం తేమ తక్కువ అయితే తొందరగా అయిపోతుంది, లేకపోతే కొంత లేట్ టైం పడుతుంది సార్. ఇది మరి ఇది ఇరుసాలు ఎత్తుతారా ఒకసారి ఎత్తుతారా? అంతర పంటగా ఈ మామిడి చెట్లు కానీ చీని చెట్లు కానీ ఉంటే ఈ ఇరువాలు ఎత్తుకోవచ్చు సార్. లేదన్నట్టుకంటే ఒకసారి సరిపోతుంది. ఒకసారి వేసుకోవచ్చు. మరి ఒకసారికి అయితే 20 కేజీలు సరిపోతుంది విత్తనం? 35 కేజీలు పడుతుంది సార్. అట్లా కూడా అంటే ఒత్తుగా వేసుకోవచ్చు. మామూలు ఇరుసాలు అయితే 40 కేజీలు అన్నారు. ఇరుసాలు అయితే 40 నుంచి 45 కేజీలు ఎత్తుకోవచ్చు. ఒకసారి అయితే 35 కేజీల నుంచి ఎత్తుకోవచ్చు ఆ టైంలో. మరి పంట విత్తిన తర్వాత మనకి ఎన్ని రోజులకి మొలక వస్తుంది గింజ? ఇది సాధారణంగా 4 నుంచి 5 రోజుల లోపల వస్తుంది. 4 నుంచి 5 రోజుల లోపల. అయితే విత్తనం విత్తేటప్పుడు కూడా ఎక్కువ లోతుని ఎత్తకుండా వీలున్నంత ఒక 2.5 ఇంచు కానీ 3 ఇంచుల్లో పైన ఎత్తుకోవాలా. విత్తుతోనే వర్షం ఎక్కువ పడకూడదు. ఎక్కువ పడితే పైపట్టు అవుతుంది సార్. నాటిన తర్వాత మనకి ఎంతకాలానికి మొక్క ఈ పూత పిందె దశ ప్రారంభమవుతుంది?
మెయిన్ అది మామూలుగా 25 రోజుల నుంచి 30 రోజుల లోపల మనకు పూత రావడం కానీ నెలకి వస్తుంది సార్ ఖచ్చితంగా. పూత పిందె వచ్చేకి దాదాపు నెల సమయం పడుతుందని చెప్పారు. ఈ దశలో ఈ సోయాబీన్ని ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి? పచ్చదోమ తెల్లదోమ లాంటి పురుగులు వస్తే కాన్విడార్ అన్న మందులు కొడితే కంట్రోల్ అవుతుంది సార్ బాగా. వీళ్ళంత వరకు అయ్యే వాడుతుంటాం మేము. మరి పూత పిందె దశలో ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి? పూత పిందె దశలో పచ్చ పురుగు, లద్దె పురుగు, తర్వాత కాయతోల్చు పురుగు అని ఉంటుంది వీటిలో. అది బిల్ల పురుగు అని 3 ప్రధానంగా వస్తాయి. అప్పుడు 3 దానిలకు యాంప్లిగో లాంటి పురుగు మందులు కొడుతున్నాం సరే. అవి వాటి కొట్టడం వల్ల బాగా కంట్రోల్ కూడా అవుతుంది ఇబ్బంది లేకుండా. మరి ఇక ప్రధానంగా ఏ పంట అయినా మంచి దిగుబడులు రావాలంటే సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువులు వాడకం అయితే తప్పనిసరి. దీనికి ఎటువంటి ఎరువులు మీరు వాడడం జరిగింది? విత్తక ముందు మొట్టమొదటిగా మేము ఫాస్ఫేట్ ఎరువులు, నైట్రోజన్ ఎరువులు, పొటాషియం ఎరువులు 3 కలిపి ఎత్తుకుంటాం. ఆ కాంప్లెక్స్ ఏదైనా కానీ ఆ 3 ఉన్నటువంటి ఎరువులు మేము ప్రధానంగా ఎత్తుకుంటాం. అది మాకు ఎకరాకు 1.5 బస్తాల నుంచి 2 బస్తాల వరకు ఎత్తుకుంటాం సార్ మేము. ఎత్తుకొని తర్వాత మళ్ళీ మధ్యలో మనకు అంత అవసరం ఉండదు. ఇవి ఇంతకుముందు వేస్తుంటాం ఆ ఎరువులన్నీ. తర్వాత మళ్ళీ అంత అవసరం లేదు. నీళ్ళు పైపాటుకి ఏం అవసరం లేదు. మిగతా పంటల మాత్రం దీనికి అవసరం లేదు సార్. ఇది మీరు దాదాపు 1990లో మొదలు పెట్టామని చెప్పారు. ఎంత దిగుబడి తీసుకోవచ్చు అంటే అన్ని సకాలంలో సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు చేపడితే ఎంత దిగుబడి తీసుకోవచ్చు? మామూలుగా పంట బాగా ఉంటే 10 క్వింటాల వరకు తీస్తాం సార్. 10-12 కూడా వస్తాయి పంట దిగుబడి. తర్వాత ఏం జరుగుతుందంటే లాస్ట్లో 90 రోజులు ఆ టైంలో ఆకంతా దాదాపుగా 75%, 80% మొత్తం అంతా డ్రాప్ అవుతుంది, రాలిపోతుంది. ఈ కాయల్లో కూడా 80% అన్నీ కాయలు అయిపోతాయి, అంటే ఎండు దశ పడతాయి. ఎక్కడన్నా 1-6 ఉన్నా కూడా అప్పుడు పంట కోసి పెడతాం. పంట కోసి చిన్న చిన్న కూవలు పెడతాం. పెట్టిన తర్వాత బాగా 1-3 రోజులు చేనులు బాగా ఎండనిచ్చి మళ్ళీ పెద్ద మిషన్ రమ్మని చెప్పి మిషన్తో హార్వెస్ట్ చేస్తాం సార్. అంతర్ పంటగా పెట్టుకుంటే మనం కుప్పలు పెట్టి చేసుకోవచ్చు. వెలుపొలంలో అయితే మిషన్ డైరెక్ట్గా కంబైన్డ్ హార్వెస్టర్తో పంట తీసుకోవచ్చు. ఎకరాకి ఎంత తీసుకుంటారండి వాళ్ళు దాదాపు 2500 తీసుకుంటారు ఎకరాకి వచ్చి. నాకు తెలిసి పంట కోసి మిషన్కి వేస్తే బాగుంటుంది, ఎందుకంటే 2 రోజులు బాగా ఎండుతుంది. ఎండిన తర్వాత మిషన్కి వేస్తే బాగా పడుతుంది, పచ్చిగా కూడా ఉండవు విత్తనాలు. మీ అనుభవంలో బాగుంటుంది సార్. అది డైరెక్ట్గా మిషన్తో కోయడం కంటే కోసి కుప్పలు పెట్టి 4-5 రోజుల తర్వాత ఆడించుకుంటే బాగుంటుంది పంట. విత్తనం క్వాలిటీ బాగుంటుంది. తర్వాత ఏదైనా కానీ మనం తొందరగా డ్రై చేసుకొని వ్యాపారస్తులకు అమ్ముకోవచ్చు. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా దీన్ని మార్కెట్ చేసుకుంటాం? మార్కెట్ గురించి ఇదేం లేదు సార్. ఇది హుబ్లీ, ధార్వాడ ఇట్లాంటి ప్రదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రేడర్స్ వస్తున్నారు సార్. వాళ్ళే వ్యాపారస్తులు వస్తున్నారు. ఇక్కడనే తీసుకుపోయి వాళ్ళకి అమ్మి మాకు డబ్బులేం బాగా ఇస్తున్నారు సార్. ట్రేడర్స్తో ఇబ్బంది లేదు. పంటలు మటుకు బాగా అమ్ముకోవడానికి బాగా అవకాశం బాగుంది. పంట పండుతూనే వెంటనే తీసుకుపోతున్నాం, లేట్ కూడా. మనం పెట్టుబడి విషయానికి వస్తే ఎకరాకు దున్నకం నుంచి విత్తనాలు అయితేనేమి, కలుపు తీయడం అయితేనేమి, హార్వెస్టింగ్ అయితేనేమి ఎకరాకు పెట్టుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది? మందులకైతే, ఎరువులకి అయితేనేమి కలుపుకొని 15 నుంచి 20 వేల వరకు వస్తుంది సార్. 15 నుంచి 20 వేల వరకు వస్తుంది మధ్యలో. మనకి దిగుబడి దాదాపు 10 నుంచి 12 క్వింటాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ధర ఏమాత్రం పోతూ ఉంటుందండి యావరేజ్గా? 4,000 నుంచి 4,500 వరకు ప్రస్తుతానికి ఉంది రేటు. ఆ రేటు నడుస్తుంటుంది సార్ ఇబ్బంది లేకుండా. అంటే ఈ లెక్కన మనకి 45,000 వచ్చే అవకాశం ఉంది. మరి 45,000లో పెట్టుబడి 15 నుంచి 20,000 తీసేస్తే కూడా సగం అయితే మిగులుతుంది. సగం మటుకు మిగులుతుంది. ఈ పంటలు వేస్తూ పోతుంటే మనకు భూమిలో జీవం, అవును, ఈ ఆకులు అన్ని భూమిలోనే వ్యర్థాలు ఇక్కడే ఉండిపోయి మళ్ళీ ఎరువు మాదిరి తయారైపోయి మనకు వచ్చే పంటలకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది సార్. సంవత్సరానికి 2 పంటలు తీసుకోవచ్చు సార్ ఈజీగా. ఖరీఫ్ రబీ 2 వేసుకోవచ్చు. ఇబ్బంది లేదు, పంట బాగా అవుతుంది. మనకేమైందంటే ఖరీఫ్కి వేసుకుంటే కమర్షియల్గా మనం అమ్ముకోవచ్చు. రబీకి వేసుకుంటే ఇత్తనానికి మనం సీడ్ కూడా అమ్ముకోవచ్చు ఏదైనా. సో ఈ లెక్కన సంవత్సరానికి 8 లక్షల దాకా వస్తుంది, రావచ్చు. 4 లక్షలు పోయినా కూడా 4 లక్షలు మిగిలే అవకాశం ఉంటుంది. ఒక 5 ఏళ్ల తర్వాత మనకి ప్రధాన పంట చీనీ పంట కూడా మనం అప్పటి వరకు ఇది మనం సాగు చేసుకోవచ్చు, బాగా ఉపయోగపడుతుంది మనకు. రామాంజనేయ రెడ్డి గారు, ఈ సోయాబీన్ సాగు గురించి అలాగే యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్తే అండి. 3 బ్యాగులు ఇస్తామన్నారు. బాగుంది, అది బాగుండలేదు. దానికన్నా ఇదే బాగుంటుంది.
చూస్తాం